ఏం పేరన్నా? శేఖర్. ఏడికి పోతురు బండి తీసిరు? మాది బిజినెస్. ఏం బిజినెస్ అన్నా? ఓకే ఓకే. సో బాల్కొండనేనా నియోజకవర్గం? లేదు, నిజామాబాద్ మాది. నిజామాబాద్ నుంచి ఇటు బాల్కొండకు వచ్చిరా? అవును. ఓకే, పని మీద వచ్చిరు మొత్తానికి. పని మీద వస్తాం. ఎవరు గెలిచిరా నిజామాబాద్లో? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఎవరైనా? ధన్పాల్ సూర్యనారాయణ. సూర్యనారాయణ. ఆడ ఎంతమందికి గణేష్ గుప్తా పోటీ చేసిండు కదా టీఆర్ఎస్? ఒడగొట్టిరు కదా? ఏం తప్పు చేసిన ఆయన ఒడగొట్టిరు మరి? ఎవరు? గణేష్ గుప్తా తప్పేం చేయలేదు, ప్రజల్లో అవేర్నెస్ అంతే. కానీ వేవ్ మొత్తం కాంగ్రెస్ కనిపించింది, అక్కడ డిఫరెంట్గా బీజేపీకి అవకాశం ఇచ్చింది ఎందుకన్నా? అక్కడ జర హిందూ ముస్లిం అనేది ఉంటుంది కదా అక్కడ, అంతే. అవునా? ఇప్పుడు ఎంపీ తెలుసు కదా, ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి. అవును. ఎట్లుండబోతున్నాయి, ఎవరు గెలుస్తారే? అరవిందే. ఎందుకు? అంతే, మోడీ వేవ్ నడుస్తున్నది, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం మంచిగా చేస్తున్నాడు మోదీ. ఏందన్నా ఎవరిని అడిగినా మోదీ వేవ్ అంటా ఉన్నారు. చేస్తున్నాడు కానీ, పనులు చేస్తున్నాడు కానీ ఎక్కడ లేని అభివృద్ధి చేస్తున్నాడు అబ్బా. నేషనల్ హైవేలు కడుతున్నాడు, రైల్వేస్, మళ్ళీ వేరే దేశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడు. ప్రపంచ దేశాల్లో మోడీ అనేది ఒక వేవ్ ఉన్నది. మీ అరవింద్ అన్న ఏం చేసిండు మరి? అరవింద్ అని ఎందుకు చేసలేదే, పసుపు బోర్డు తెచ్చిండు, రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జిలు తెచ్చిండు. తక్కువ అడుగుతుంటే కొంతమంది పసుపు బోర్డు తేలే ఏం తేలే అని కొంతమంది అంటారు కదా. పసుపు బోర్డు అంటే అది ఎవరి చేతిలో ఉండదు కానీ అది అందరికి తెలిసి కమర్షియల్ పంట అని, అంతే. అవునవును. దానికి ఎవరేం చేయలేరు. వీళ్ళు తెలియదా మరి? జీవన్ రెడ్డి జైత్యాలు తెలిసిందే, ఆయన కురవుద్దుడే, సీనియర్ ఆయన కూడా. ఎందుకు ఆయనకు కాకుండా ఈయనకి ఎందుకు అనుకుంటారు మరి? నేను చెప్పిన కదా, మోడీ వేవ్ అంతే. మోడీ చేసిన అభివృద్ధి, మోడీ ముఖం చూసే ఓట్లు పడతాయి అంతే. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా మరి మోదీకి కూడా. చేస్తుండే కదా, అభివృద్ధి ఎందుకు తక్కువ చేస్తుండే, మంచిగా చేస్తుండే కదా. కేసీఆర్ ఏం తక్కువ చేసిండే మరి? కేసీఆర్ చేసిన తక్కువ ఏం చేయలేదు, ఆయన కూడా బాగా చేసిండే, ఏం చేయలేదు. మరి ఎందుకు కూడా కొట్టారు మరి కేసీఆర్కి? తన అన్ని నిర్ణయాలు వేరే ఉంటాయి, తన పెద్ద మనిషి అంతే. మీకు కవిత అరెస్ట్ అయింది తెలుసా? తెలుసు, ఎందులో. ఏమనుకుంటూ సపోర్ట్ అంటే సంతోషపడుతురా, బాధపడుతురా? సంతోషపడతారు, ఆమె చేయని పని చేసింది కానీ, అంతే. అరే మీ నిజామాబాద్లో ఎంపీగా గెలిపించుకురేమని సంతోషం ఎందుకు పడతారు? ఏడుస్తారు కదా, కొంత బాధపడతారు. ఏడ్చేట వాళ్ళు తక్కువనే, అంతే. సంతోషపడటం లేకపోయినా వస్తుందా ఇప్పుడు అంతలా బయటకు వచ్చే అవకాశం ఉందా? తెలియదు దాని గురించి. అంతే. ఈయన బాజిరెడ్డి గోవర్ధన్ పరిస్థితి ఇక వాళ్ళ బీఆర్ఎస్లో ఒకటి అంతే, ఇక దాన్ని ఏం చేయలేము. ఇక అయిపోయిందా? ఇంకేమైనా మిగులుతుంది అనే పార్టీ అయిపోతుంది ఎంపీ ఎలక్షన్ తర్వాత? తెలియదు. అది ఉన్నారా కార్యకర్తలు? ఉన్నారా టీఆర్ఎస్ పార్టీకి? మస్తు బాధపడుతున్నారు అన్నాలు. అవునా? సరే, మీరు మాత్రం బీజేపీకేనా? 100% హిందుత్వం రెండే, అంతే, వేరే ముచ్చట్లేదు. ముస్లింలు హిందీలో మాకు చిచ్చు పెడుతున్నారు అంటారు కానీ బీజేపీ ఎందుకు పెడతారు? ఇప్పుడు హిందూ రాష్ట్రాలు ఎన్నో పరిపాలిస్తుంది బీజేపీ. ఏడన్నా వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టిందా బీజేపీ? పెట్టలే కదా. ఇప్పుడు కూడా తెలంగాణలో బాగా చర్చ జరుగుతుంది, మత వాళ్ళు చెప్పుకుంటారు పెద్ద మనుషులు, అంతే. మరి హిందువులకు ఏమైనా అయినప్పుడు ఎవరు రెస్పాండ్ కాదు, మళ్ళీ బీజేపీ కదా. మొన్న చెంగిచర్ల ఘటన అంత పెద్దగా అయితే 3 ఏళ్ళ పిల్లల్ని కూడా చంపేస్తే కూడా ఏ పార్టీ వచ్చి పరామర్శించాలి? మళ్ళీ బీజేపీ కూడా పోయి పరామర్శించింది కదా బా. మరి హిందువులకు చలనం లేదా? మరి హిందువులు ఓట్లు వేస్తలేరా వేరే పార్టీలకు? వాళ్ళు ఎందుకు సమస్యను పరిష్కరించారు? ఎందుకు పోయి పరామర్శించారు? బాగా తిరుగుతావు అన్న రాజకీయాలలో? మామూలుగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్.